రండి ప్రభు యొక్క బలలో ప్రవేశించమునుపు ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క బలలో ప్రవేశించమునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 60వ అధ్యాయం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము. మరి 11, 12 వచనాలు కలిసి చదువుదాం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 11, 12 వచనాలు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వల్ల మేము శూర కార్యములు జరిగించడము, మా శత్రువులు అనగుద్రొక్కువాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ప్రియులారా, 12వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఏంటి? దేవుని వల్ల మేము ఏ కార్యాలన్నా శూర కార్యములు దేవుని వల్ల మేము జరిగించేదము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా వాస్తవానికి ఇది ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకి ఇచ్చిన అంశం. దీని ఒకసారి ఆరాధన కూడా ధ్యానిస్తే అట్లుంటుంది అంటే అది ఒక తలంపు ప్రభు ఇచ్చాడు. పోయిన వారమే ధ్యానించాలి యాక్చువల్లీ, కానీ పోయిన వారము మందిరం విషయంలో ఇవ్వబడిన వాగ్దానం గురించి 2వ కోణంలో కూడా ధ్యానించడానికి ప్రభు ఆలోచన ఇచ్చాడు. అందుకని గత వారం ముగించబడింది. ఇప్పుడు చూసే మాట ఏంటంటే దేవుని వల్ల మేము శూర కార్యము జరిగించాం. అంటే శూర కార్యములు అంటే అర్థం ఏంటి? విజయవంతమైన కార్యాలు. కాబట్టి ఆరాధన చూస్తూ వచ్చాము ఏమని? దేవుని వల్ల దేవుని యొక్క శూర కార్యములు మన ఎడల జరిగించబడినవి. ఎలా అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తుని గురించిన జ్ఞానమును బట్టి. 2, దేవుడు మనకు తోడే ఉండటం ద్వారా. 3, తన దక్షిణ హస్తము. కానీ చెప్పండి, మీరు మర్చిపోయారా? నేను మర్చిపోయానా? మీకు మతి మరిపా? నాకు మతి మరిపా? కరెక్ట్గా చెప్పండి. మరి ఫస్ట్ దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు అంటే శూర కార్యములు మన ఎడల ఎలా జరిగించబడినవి, వేటి ద్వారా అంటే జరిగించబడినవి ఎలా అంటే 1 క్రీస్తుని గురించిన జ్ఞానము, 2 కానీ దేవుడు మనకు తోడే ఉంటాం, తన దక్షిణ హస్తము, జస్ట్ ఓఆర్ఎస్ ఒకటి తీసి. వీటన్నిటిని బట్టి ఏం జరుగుతూ వచ్చిందండి? విజయవంతమైన కార్యములు జరిగించబడుతూ వచ్చినాయి. సో వీటి ద్వారా దేవుడు మన ఏళ్ళలో ఏం చేశాడు? విజయవంతమైన కార్యాలు చేశారు. ఇప్పుడు నేను టైం వేస్ట్ చేయము, అంటే సమయాన్ని ఎక్కువ తీసుకోవడానికి లేదు, త్వరగా ముగిద్దాం. ఎందుకంటే ఇవాళ స్పెషల్ ఉంది. ఏంటి ఆ స్పెషల్? ప్రేమ విందు కాదండి. స్పెషల్ అనుకుంటే ప్రేమ విందు అనుకుంటారేమో, ప్రేమ విందు కాదు. ఏంటి వాళ్ళ స్పెషల్? కంబైన్డ్ యూత్ మీటింగ్ ఒకటి ఉంది. 2వదిగా రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటి చెప్పండి? దాని గురించే చదువుదాం అనుకున్నా కానీ మన కాన్సెప్ట్లో వచ్చాం. రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటి? రాజ్యాంగమును అమలుపరిచినటువంటి రోజుకి గుర్తు. అందుకే రిపబ్లిక్ డే జరుపుకుంటారు. సరే, దాని గురించి మనం తర్వాత చూద్దాం. దాని గురించి ఇప్పుడు మనకి అంతగా వాక్య పెరుగు దాని గురించి కాదు. కానీ మనం చూసే మాట దేవుడు జరిగించిన శూర కార్యములు అంటే విజయవంతకమైన కార్యముల ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటి? ఏమన్నాడు బైబిల్లో? దేవుని వల్ల విజయవంతమైన కార్యాలు మనం జరిగిస్తామని. అంటే దేవుడు మన ఎలా జరిగించిన విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించాడు అన్నది మనం చూస్తూ వచ్చాం ఆరాధన. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే దేవుడు జరిగించిన శూర కార్యములు అంటే విజయవంతమైన కార్యముల ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటి? అర్థమవుతుందండి? మనం పొందుకుంటున్నవి ఏంటి? దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు అంటే దేవుని యొక్క శూర కార్యముల ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మరి ఆరాధనలో మీరు తోడుకుంటూ వచ్చారు, ఆరాధన చేయడానికి సాయం చేస్తూ వచ్చారు. వందనాలు. ఈ సమయంలో ప్రభు యొక్క బల వర్తమానంలో ప్రవేశిస్తున్న సాయం చేయండి. ఈ వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. వర్తమానం ధ్యానించడానికి బలహీనుడిని దేవా, ఆయా రీతిలో కళ్ళు తిరగటం కానీ, బలహీనత గ్యాస్ కానీ, నరాల బలహీనత కలిగిన వాడిని అయినప్పటికి కూడా, శరీర బలహీనత కలిగిన వాడి అయినప్పటికీ దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి.
నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. మరొకసారి దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కళ్ళు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని ఈరోజు ప్రభు బలంలో పాల్గొనేదంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు ప్రభు వల్ల వర్తమానం ద్వారా మా జీవితాలు కదిలించబడి శత్రు సిగ్గుకరంగా మీకు మహిమకరంగా మీ నామ ఘనత కొరకై ఉండేలాగా సహాయం చేసి మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని వచ్చిన మేము ఎవరం కూడా ఖాళీ వెళ్ళిపోకుండా మీ విజయవంతమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించబడాలి. కానీ జరిగించబడుతూనే లేవా, జరిగించబడకపోతే మా జీవితం మేము ఎలా సరి చేసుకోవాలో అట్లు సరి చేసుకున్నట్లు సహాయం చేసి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. చాలా త్వరగా ఆరాధన ఎట్లాగైతే త్వరగా ముగించామో అలా త్వరగా ముగించేసేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి? కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మేము శూర కార్యములు మా శూర కార్యంలో సురకలు పెట్టే కార్యంలో రైట్. అయితే కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. దేవుని వలన శూర కార్యములు జరిగించదు. అంటే మనం జరిగించడమే కాదు, దేవుడు విజయవంతమైనటువంటి కార్యాలు, తన యొక్క విజయవంతమైన కార్యాలు ఏం చేశాడు? మన ఎడల జరిగించబడినవి. అవి ఎలా జరిగించబడినవి అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తుని గురించి జ్ఞానము, తర్వాత దేవుడు తోడుకోవటం, తర్వాత తన దక్షిణ హస్తం, తర్వాత తన బాహుబలం భుజబలం, తర్వాత తన ముఖకాంతి, తర్వాత ఆయనే కార్యములు, తర్వాత క్రీస్తుని బట్టి, వీటన్నిటి బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మన ఎడల విజయవంతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అయితే అంటే ఈ అనుభవాలను బట్టి మనలో విజయవంతమైన కార్యాలు చేశాడు. అయితే ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే, దేవుడు జరిగించిన శూర కార్యములు అంటే విజయవంతమైన కార్యములు, విజయవంతమైన కార్యముల ద్వారా మనమేం పొందుకుంటున్నాం అంటే వేటి ద్వారా, దేని ద్వారా జరిగించాడు అన్నది మనం చూసాం. అవునా కదా? ఆరాధనలు ఏం చూసాం? వేటి ద్వారా అంటే దేని ద్వారా విజయవంతమైన కార్యాలు మనం జరిగినాయి అన్నది మనం చూసాం. దేవుని వలన, దేవుని కార్యాల వలన, దేవుని క్రీస్తుని గురించి జ్ఞానం, క్రీస్తుని బట్టి మనలో విజయవంతమైన కార్యాలు జరిగినాయి. అయితే దేవుడు జరిగించిన శూర కార్యం అంటే విజయవంతమైన కార్యం ద్వారా మనం పొందుకుంటున్నవేంటి? ఆ దేటి ద్వారా విజయవంతమైన కార్యాలు జరిగించాడన్నది చూసాం. మరి వాటి ద్వారా మనం పొందుకునే ఏంటి అన్నది మనకు అవసరం. మరలా చెప్పమంటారా? వేటి ద్వారా విజయవంతమైన కార్యాలు ప్రభు జరిగించాడు అన్నది ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. వేటి ద్వారా విజయవంతమైన కార్యాలు జరిగించాడో జరిగించిన వాటిని మనం పొందుకోవాలి. ఆయన దక్షిణహస్తం ద్వారా, బాహు ద్వారా విజయవంతమైన కార్యాలు జరిగించాడు. మరి వేటి కొరకు ఒక మాట చెప్పాలంటే, దేవుడు జరిగించిన శూరకార్య విజయవంతమైన కార్యం ద్వారా మనం పొందుకునేవేంటి? ఆయన మన ఏళ్ళ విజయవంతమైన కార్యాలు చేశాడు, దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాం. అయితే వాటి ద్వారా మనం పొందుకునేవి ఏంటి అన్నది బైబిల్లో ఉంది. దాంట్లో మొదటి మాటను ఇప్పుడు చూస్తాం, ఎందుకంటే మళ్ళీ ప్రార్థన చేయం. కానీ మొదటి మాటను చూద్దాం. ఏంటి ఆ మొదటి మాట? రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చిందండి. ఏంటి ఆ మాట అంటే, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 19 వచనం. ఎవరన్నా చదవగలిగిన వారు చదవండి. ఇదే యెహోవా వాక్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొదటి కోణాన్ని మనం చూసినట్టు ప్రియులారా, ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనంలో మరొక మాట చూద్దామన్నా. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలు. కాబట్టి మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మొదటి మాట?
దేవుడు జరిగించిన సూరకార్యాల నుంచి విజయవంతమైన కార్యముల ద్వారా మనం పొందుకునేవి ఏంటంటే, మొదటిది ఏం పొందుకుంటున్నాము అని అంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటండి, ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 19 వచ్చిన రాయబడుతున్న మాట, అనేకమైన వాటి నుండి నేను విడిపించాను అని ప్రభు మాట్లాడుతున్నాడు లేదా? ఏమంటున్నాడు అక్కడ? వారు నీతో యుద్ధం చేద్దరు కానీ నేను నిన్ను విడిపించుటకు. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూసినట్టు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. దేవుడు జరిగించిన సూర కార్యముల ద్వారా మనకేం జరుగుతుందంటే, మనం విడిపించబడుతున్నాం. చూడండి, మన జీవితాల్లో ఏవేవైతే మన చుట్టూ కమ్ముకుని ఉండయో, అనేకమైన విషయాలు ఏవేవైతే మన చుట్టూ కమ్ముకుని కూరుకుపోయి ఉండయో, మనల్ని ముంచేస్తూ ఉండయో, మనం పైకి లేకపోకుండా మనల్ని అణిచివేస్తున్నాయో, వాటిల్లో నుండి దేవుని సూర కార్యముల ద్వారా ఏం జరుగుతుందండి? విడుదల పొందుతున్నాం మన జీవితాల్లో. అంటే మన జీవితాల్లో ఏవైతే మనల్ని బంధిస్తున్నాయో, ఏవైతే మనకు నష్టం చేస్తున్నాయో, ఏవైతే మనకు కీడు చేస్తున్నాయో, దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు మన జీవితాల్లో జరగడం ద్వారా వాటి నుండి ఏం జరుగుతుంది? విడుదల పొందుకుంటున్నాం. అంటే సహజంగా మానవుడు అంటాడు, అంటే దేవుని బిడ్డలు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వాళ్ళు అంటారు, బ్రదర్ నేను పలానా వాటి నుండి విడుదల పొందలేకపోతున్నా, పలానా వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నా, పలానా విషయాలు, పలానా శోధనలు, పలానా కష్టాలు, పలానా బాధలు, వీటి నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను అనుకుంటాం. భర్త నుండి భార్య విడుదల కాదండి, భార్య నుండి భర్త విడుదల పొందుకోవడం కాదు. ఇది పరిస్థితులను బట్టి, ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు ఏవైనా సరే, ఏటి నుండి అయితే మనం విడుదల పొందలేకపోతున్నామో, దేని నుండి అయితే మనం విడుదల పొందలేనటువంటి జీవితం మనకు ఉందో, దేవుని యొక్క విజయవంతమైన కార్యం ఏం చేస్తుందంటే, దేవుని యొక్క సూర కార్యం ఏం చేస్తుందంటే, మనం దేని నుండి విడుదల పొందలేకపోతున్నామో దాని నుండి విడుదల ఇస్తుంది. ఏం చేస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే బంధించిన వాటిపైన విజయాన్ని ఇస్తుంది. చూడండి, మనకు విడుదల లేదంటే మనిషి ఏంది? బంధించబడ్డాడు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బంధించబడి ఉంటారు? 40 సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి అక్క. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటారు. అక్కడ బంధించి ఆడ ఉన్నారు 430 సంవత్సరాలు. సరే, 30 సంవత్సరాలు పక్కన పెడతాం. మనకు గుర్తుండే బండ ముద్ర ఒకటి గుర్తుండాలి. ఏంటి ఆ ముద్ర? 400 సంవత్సరాలు వేసుకోండి దానిపైన. ఈ 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు ఐగుప్తులో? 30 సంవత్సరాలు తీసేయండి, లేదా 40 సంవత్సరాలు తీసేయండి, కనీసం 400 సంవత్సరాలైనా కుడియారం కట్టేటైనా ఏమవుతూ వచ్చింది? బంధించబడిన అనుభవం ఉండాలి లేదా? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చూడగా, ఎవరు యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల స్థితిగతులు ఏంటి? బంధించబడిన అనుభవంలోనే ఉంటారు. ఇప్పుడు బంధించబడిన వారు విడుదల పొందారా లేదా ప్రభు ద్వారా? అదే దేవుని యొక్క విజయవంతమైన కార్యం. ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మొదటి కార్యం ఏంటంటే ప్రియులారా, దేవుడు జరిగించిన సూరకార్యం అంటే విజయవంత కార్యముల ద్వారా మన జీవితంలో జరుగుతుంది ఏంటంటే, మొదటిగా విడుదల అనేది కలుగుతుంది. విజయవంత సూర కార్యముల ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే విడుదల కలుగుతుంది. వేటి నుండి మనం విడుదల పొందాలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో వేటి నుండి మనం విడుదల పొందాలో, దేని నుండి విడుదల పొందలేక ప్రభు పలానా విషయంలో, పలానా పరిస్థితిలో, పలానా సమస్య, పలానా బాధ, పలానా దుఃఖం, దీని నుండి నేను విడుదల పొందాలి, దీని నుండి నాకు విడుదల రావట్లేదు, కానీ దీని నుంచి నాకు విడుదల ప్రభు అని మనం ప్రార్థన చేస్తే, దేని నుండి అయితే మనం విడుదల పొందలేకపోతున్నామో, దేన్నైతే మనం విడిచిపెట్టలేకపోతున్నామో, దేంట్లో నుండి అయితే మనం బయటికి రాలేకపోతున్నామో, వేటిని విడిచిపెట్టి మనం బయటకు వచ్చి స్వాతంత్రులుగా స్వేచ్ఛానుసారంగా జీవించలేకపోతున్నామో, వాటి నుండి విడుదల ఇవ్వటం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజయవంతమైన కార్యాలు అంటే సూర కార్యాలు జరిగేస్తున్నాడు. దేవుని యొక్క సూర కార్యముల ద్వారా వేటి నుండి అయితే మనం విడుదల పొందలేకపోతున్నామో వాటి నుండి విడుదల పొందుతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో వేటి నుండి అయితే మనం విడుదల పొందలేని స్థితిలో మనం ఉన్నాం. దేని నుండి అయితే మనం విడుదల పొందలేకపోతున్నాము, ఏవైతే మనకు విడుదల ఇవ్వలేకపోతూ వచ్చినాయో, విడుదల ఇవ్వకపోవడం అంటే ప్రభు ఇవ్వలేకపోయాడని కాదు, మనం వేటి నుండి అయితే విడుదల పొందలేకపోతూ వచ్చాం. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, ఎన్నో విధానాల ఎన్నో ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుని దగ్గర చేస్తున్నాం. ఇన్ని చేసినా దేని నుండి అయితే మనం ఇంకా విడుదల పొందలేదో దాని ఎడల దేవుడు విజయవంతమైన కార్యం జరిగించి విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విజయవంతమైన కార్యం మన జీవితంలో జరగాలంటే, ఆ విజయవంతమైన కార్యం ద్వారా, దేవుని యొక్క సూర కార్యం ద్వారా, దేవుని యొక్క సూర కార్యం, దేవుని యొక్క విజయవంతమైన కార్యం మన జీవితంలో జరిగి దేని నిమిత్తం అయితే మనకు విడుదల కావాలో దాని నుండి విడుదల కావాలంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలా? ప్రభా పలానా విషయంలో నాకు విడుదల అవసరం, నాకు విడుదల కలుగు చేయాలని మనం ప్రభువుని అడగాలి. ఇదన్నమాట మొదటిది. ఈ రెండో విషయాన్ని చూద్దానండి. మొదటి మాటకే ఆకలేస్తుంది, మరి 7వ మాట దాకా ఎప్పుడు వెళ్తాం? రండి త్వరగా. రెండో మాట చూసినట్లయితే
రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట ఏంటి మాట? రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా, ఇక్కడ ఒక విజయవంతమైన కార్యం కనపడుతుంది. ఏంటి విజయవంతమైన కార్యం అంటే ఏం జరుగుతుందండి? శత్రువుల మీద విజయం. అంటే ఎవరైతే శత్రువులు ఉండారో వాళ్ళ మీద విజయిస్తున్నాడు. కాబట్టి మొదటి మాట ఏంటి? మొదటి మాటను మనం చూస్తున్నాం. దేవుడు అనేకమైన వాటి మీద విజయవంతమైన కార్యాలు జరిగించి ప్రతి దాంట్లో ఒక పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఉండేది. గుర్తుపెట్టుకోండి. 7 పాయింట్లు 7 విషయాలు ఉంటాయి. ప్రతి పరిస్థితుల్లో ప్రతి విషయాల్లో మనం దేంట్లో అయితే బంధించబడ్డామో ఆ బంధించబడిన వాటిల్లో ప్రభు విజయవంతమైన కార్యం అంటే దేవుని యొక్క సౌర కార్యం జరిగించి విడుదల ఇస్తున్నాడు. ఇది మొదటిది. అంటే అనేకమైన విషయాల్లో అయినా సౌర కార్యం జరిగించి విడుదల ఇస్తున్నాడు. విడుదల. రెండోదిగా చూడగా ఇక్కడ రాయబడిన మాట, నలుదిక్కులు అందరూ ఎవరున్నారు? శత్రువులు. ఎవరున్నారండి నలుదిక్కుల? అందరూ శత్రువులే. మరి అలా శత్రువుల దగ్గర నుంచి దావీదు రాజుకి ఏమిస్తున్నాడు దేవుడు? సరిగ్గా చదవండాడా? అది ఇంపార్టెంట్. సౌర కార్యం అంటే విజయవంతమైన కార్యమే. విజయం ఇచ్చి ఏం చేస్తున్నాడు అక్కడ అంటే శత్రువులు బట్టి నలుదిక్కుల నెమ్మది లేనటువంటి వ్యక్తికి తనకున్న శత్రువులు బట్టి తన చుట్టుపక్కల కానీ తన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ తాను ఎక్కడ నివసిస్తున్నాడు అక్కడ, ఇంకా ఐగుప్తి ఎక్కడ ఫిలిప్తీయుల దగ్గరికి వెళ్తే అక్కడ, ఇంకా చూడగా ఎక్కడికి వెళ్తే అక్కడ సొంత మామ దగ్గర, కొడుకు దగ్గర, కుటుంబం దగ్గర, ఇంకా అరణ్యంలో కానీ జీపు అరణ్యంలో కానీ ఎక్కడుండా దావీదుకి నెమ్మది ఉందా? లేదు. ప్రతిసారి శత్రువులు దావీదుని ఏం చేస్తున్నారు? వెంటాడుతున్నారు. దావీదుని వెంటాడుతూనే వెళ్తున్నారు. కానీ ఎంతమంది దావీదుని వెంటాడినా, ఎంతమంది దావీదు పైన శత్రువులు ఎంతమంది ఉండా చూడండి. శత్రువులు దావీదుకి నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు దేవుడు విజయవంతమైన కార్యం జరిగించాడు దావీదు జీవితంలో. ఏంటి ఆ విజయవంతమైన కార్యం? దేని నిమిత్తమైతే దావీదుకి నెమ్మది లేదు, దేని విషయమైతే దావీదుకి నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నాడు, వేటి విషయంలో దావీదు నెమ్మది లేని జీవితానికి నిద్రాహారాలు మాని నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నాడు, దాని విషయంలో దేవుడు ఏం చేశాడండి? విజయాన్ని ఇచ్చాడు. అంటే సౌర కార్యం జరిగించాడు. అక్కడ దేవుని యొక్క సౌర కార్యం అక్కడ జరిగించబట్టడం ద్వారా దావీదు యొక్క జీవితం ఏం జరుగుతుంది? ఏం జరుగుతూ వచ్చిందండి? నెమ్మది. అంటే ఏదైతే నెమ్మది లేదో, ఎందును బట్టి అయితే నెమ్మది లేదు దావీదు జీవితంలో, ఆ దావీదు రాజు యొక్క జీవితంలో నెమ్మది లేటానికి పోవడం కారణం ఏంటి? నలుదిక్కుల శత్రువులు ఉన్నారు. అంటే నలుదిక్కులు అంటే 4 దిక్కులు. నలుదిక్కులు అంటే 4 దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తరము. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడ నలుదిక్కులో ఏముంది? మన ఇంటికి వాస్తు చూసేటప్పుడు చూస్తాంగా, ఉత్తరం ఏటు, దక్షిణం ఏటు, అది కోస్తా ఏటు, ఆంధ్ర ఏటు అన్నట్టుగా ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఏ దిక్కులు? క్రైస్తవులు అసలు ఈ దిక్కులన్నీ ఉండకూడదు. మేము ఇల్లు కట్టుకున్నామంటే ఏ దిక్కులు చూడాల. పెట్టేమో లైన్ పెట్టి ఎడక రూమ్, ఆడొక రూమ్, ఎడ బెడ్రూమ్, ఎడ హాలు, కిచెన్ కట్టే. దయ్యమ్మక్కల ఇంటికి కూడా అట్టగే ఇచ్చింది. ముగ్గుమని వేసారక్క ఏం లేదు, ఎట్టెట్టు కట్టమన్నాం. ఇప్పుడు అది చూస్తే చక్కగా బాగుంది. డబుల్ బెడ్రూము ఉండదాంట్లో, డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఎంత బాగుందో. కానీ ఇలాంటివి అన్నది క్రైస్తవులు తగినవి కాదు, అవి చేయకూడదు కూడా. అయితే ఇక్కడ చూసినటువంటి మాట ఏంటి? నలుదిక్కులు దావీదుకి ఎలా ఉండారు? ఏ మాత్రం లేదు. అందరూ శత్రువులు దావీదు చుట్టూ ఉండాలి. ఎలా ఉంటారండి? అందరూ దావీదు చుట్టూ ఉండాలి. దావీదు చుట్టుపక్కల అందరూ శత్రువులు కొమ్ముకున్నప్పుడు, అందరూ శత్రువులు దావీదుని వెంటాడుతున్నప్పుడు, అందరూ శత్రువులు అందరూ కూడా దావీదు మీద మొగ్గు చూపించి దావీదుని పొట్టుకోవడానికి, దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దావీదుకి ఏముంటుందండి? ఆహా, నా శత్రువులు అందరూ నాతో పాటు ఉండారులే, నాతో పాటు అందరూ నా శత్రువులు నాతో పాటు ఉండారని సంతోషించి గాన ప్రతిగానం చేస్తున్నాడా? మంద సంఘాన్ని తీసుకొచ్చినప్పుడు నాట్యం అన్నట్టు నాట్యం ఆడుతున్నాడా? ఏం చేస్తాడు? బాధ ఉంటుంది, నెమ్మది లేని జీవితం ఉంటుంది. కానీ ఇలాంటి జీవితంలో ఉన్నప్పటికీ దావీదు రాజు జీవితంలో దేవుడు సౌర కార్యం జరిగించాడు. దేవుడు ఒక విజయవంతమైన కార్యం జరిగించాడు. ఆ విజయవంతమైన కార్యం ద్వారా
తనకు నలుదిక్కులుండే శత్రువులు అందరి దగ్గర నుండి వాళ్ళని వెళ్ళగొట్టిన అనుభవాలు ఉంటాయి, వాళ్ళని త్రోసేసిన అనుభవాలు ఉంటాయి. తర్వాత ఏదైతే నలుదిక్కులున్న శత్రువులు దావీదుకి నెమ్మది లేకుండా చేశాడో, ఇప్పుడు దేవుడు దావీదు రాజు జీవితంలో విజయవంతమైన కార్యం జరిగించి ఏం చేశాడు? నెమ్మదినిచ్చేసేసాడు. ఒకటి ఏంటక్క? ఒకటి విడుదల, అన్ని పరిస్థితుల నుంచి విడుదల. రెండు, శత్రువుల దగ్గర నుంచి నెమ్మది. అంటే దావీదు రాజు యొక్క జీవితాన్ని చూడండి ఎంత చూస్తున్నాం. చుట్టూ నలుదిక్కులో శత్రువులు ఉన్నప్పటికీ దావీదు రాజు యొక్క జీవితంలో నెమ్మది రావడానికి కారణం ఏంటంటే దేవుడు విజయవంతమైన కార్యం జరిగించాడు. దేవుని యొక్క సోర కార్యములు జరిగించబడబట్టి, దావీదు జీవితంలో జరిగించబడి కాబట్టి దావీదు రాజుకి అప్పటి వరకు లేని నెమ్మది దావీదు రాజు యొక్క జీవితంలో నెమ్మది వచ్చింది. ఈరోజు నా జీవితంలో ఏ విషయాన్ని బట్టి మనం నెమ్మది లేదు, ఏ విషయంలో మనం నెమ్మది లేకుండా జీవిస్తున్నాము, ఏ విషయాన్ని బట్టి అయితే మనం నెమ్మది లేకుండా కలవరంతో, బాధతో, టెన్షన్తో, రకరకాల హృదయంలో కలవరంతో ఉన్నాము, ఆ కలవరాలన్నీ పోయి నెమ్మది రావాలంటే నలుదిక్కుల నీకు సాతానుడు చుట్టుముట్టి ఉంటాడు. సాతానుడు ఏం చేస్తాడు? మనిషి అయితే ఒక పక్కనే ఉంటాడు, కానీ సాతానుడు అయితే నలుదిక్కులు చుట్టుముట్టు ఉంటాడు. కానీ ఆ నలుదిక్కులు చుట్టుముట్టు ఉన్నటువంటి సాతానులు దూరం వెళ్ళిపోయి నీకు నెమ్మది రావాలంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా, నీ సోర కార్యము, నీ సోర కార్యం అంటే నీ విజయవంతమైన కార్యం నా ఎడల జరిగించు. అక్క చీర చాటును పెట్టి మాట్లాడినా కనబడిద్ది అక్క. ఫోను ఏదైనా మాట్లాడాలంటే బయటికి వెళ్ళి మాట్లాడు. కాబట్టి మందిరం ఎప్పుడు కూడా అడిచేయద్దు. నేను కూడా ఇప్పుడు మాట్లాడాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. కానీ గుర్తుపెట్టి, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడక ప్రియులారా, మొదటి విషయం చూస్తున్నాం. మొదటి మాట ఏంటి? దేవుని యొక్క సోరకార్యం మన ఎలా జరిగించబడి దాన్ని మనం అనుభవించాలి. ఆ జరిగించబడిన ఏంటి? ఒకటి, బంధించబడిన స్థితి నుండి అనేకమైన వాటిలో ఏట్లయితే బంధించబడ్డా వాటి నుండి విడుదల వస్తుంది. విడుదల కొరకు దేవుడు సోరకార్యం విజయవంతమైన కార్యం చేస్తున్నాడు. వేటి నుండి విడుదల కావాలి? వాటికి. రెండోదిగా చూడగా, నలుదిక్కుల శత్రువులు ఉన్నప్పటికీ నెమ్మది లేని జీవితాన్ని చేసిన, నెమ్మది లేని జీవితాన్ని దావీదు తీసుకొచ్చినప్పటికీ దేవుడు శత్రువుల మధ్యలో విజయవంతమైన కార్యం అంటే దేవుని యొక్క సోరకార్యం జరిగించి దావీదుకి నెమ్మదినిస్తున్నాడు. దావీదుకి నెమ్మదినిచ్చిన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఏదైతే నెమ్మది లేదో, నీలో ఏదైతే నెమ్మది లేదో, నా జీవితాల్లో ఏదైతే నెమ్మది లేకుండా మనం జీవిస్తున్నామో, నెమ్మది రావాలంటే దేవుని సోర కార్యం నీ జీవితంలో, నా జీవితంలో జరిగించబడాలి. దేవుని యొక్క విజయవంతమైన కార్యం నీ జీవితంలో, నా జీవితంలో జరిగించబడాలి. అవి జరిగించబడాలంటే ఆ నెమ్మది రావాలన్నా, ఆ విడుదల రావాలన్నా వాళ్ళ దగ్గరికి వచ్చి మనం సరి చేసుకుని ప్రభా, నాకు నా కుటుంబానికి విడుదల కలుగజేయి, నాకు నా కుటుంబానికి నెమ్మదిని కలుగజేయి ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. పలాని విషయాల్లో నేను పలాని విషయాలను బట్టి విడుదల పొందలేకపోయా, పలాని విషయాలను బట్టి నాకు నెమ్మది లేదు. కాబట్టి ప్రభా, ఈ విషయాలన్నీ నాలో ఉండే, లేదా నేను చేసిన తప్పులు కూడా ఉండే, వాటిని తొలగించి నాకు విడుదల ఇవ్వు, నాకు నెమ్మదినివ్వని ప్రభు దగ్గరికి రావాలి. ఇంకెంతకాలం అని నెమ్మది లేని జీవితం ఉంటా, ఇంకెంతకాలం అని విడుదల లేని జీవితాన్ని జీవిస్తూ వస్తా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఎడల, నా ఎడల ఒక గొప్ప సోర కార్యం అంటే విజయవంతమైన కార్యం ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కార్యం నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన ఆత్మీయ కుటుంబంలో దేవుడు జరిగించాలంటే, ఆ విజయవంతమైన కార్యం దేవుడు చేయాలంటే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా, నా జీవితంలో విజయవంతమైన కార్యం, ఈ స్వర కార్యం జరిగించు. అది జరిగించాలంటే నాలో ఉన్న తప్పులు, పొరపాటు క్షమించు. దావీదు రాజుకి నెమ్మది ఇస్తున్నాడు దేవుడు నలుదిక్కుల శత్రువుల దగ్గర నుండి. ఇంకా దేవుని ప్రజలైన వారికి, దేవుని బిడ్డలైన వారికి అనేక విషయాలు చూస్తూ వస్తున్నాం. ఏం జరుగుతూ వచ్చిందండి? ఇర్మీయా గ్రంథంలో చూస్తూ వస్తున్నాం. విడుదల వస్తూ వచ్చింది. ఒకటి, అనేకమైన పరిస్థితుల నుంచి విడుదల. రెండు, నలుదిక్కుల నుండి నెమ్మది. ఈరోజు ఆ నెమ్మది నీకు ఇవ్వడానికి, ఆ నెమ్మదిని విజయవంతమైన కార్యం నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనమే కరెక్ట్గా దేవుని దగ్గర రావట్లా. దేవుడు చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాడు. ఎప్పుడైనా దేవుడు గొప్ప కార్యం ఎప్పుడు చేయడానికి ఇష్టంగానే ఉంటాడు. ఎప్పుడు విజయవంతమైన కార్యం మన జీవితంలో చేయడానికి ఇష్టపడతాడు. మనం ఎప్పుడు ఓటమి పాలవ్వాలని దేవుడు ఎప్పుడు చూడు. మరి ఎందుకు జరగట్లేదు అని అంటే, మనమే దేవుని దగ్గరికి సరిగ్గా రావట్లా. వస్తున్నాం కానీ సరైన విధానం లేదు. ప్రార్థన చేస్తున్నాం, అది దేవునికి అంగీకారంగా లేదు. మొరపెడుతున్నాం, దేవుడు వినేటట్టు లేదు. కాబట్టి ఏం జరుగుతుంది? దేవుని యొక్క సోర కార్యములు మన జీవితాల్లో జరిగించబడతల్లా. ఈరోజు ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు, నీ జీవితంలో ఒక విజయవంతమైన కార్యం చేస్తానంటున్నాడు. ఏవైతే నీకు బంధించుండయో వాటి నుండి విడుదల ఇస్తానంటున్నాడు. ఏం చేయాలి? నువ్వు, నీవైనా నేనైనా ప్రభు దగ్గర రావాలి.
అన్ని దారులు మూసుకుపోయి నీకు నెమ్మది లేని జీవితం ఉంది ఈరోజు. అన్ని దారులు మూసుకుపోయి నెమ్మది లేదు. ఒక్కొక్కసారి ఉండేది నెమ్మది లేని జీవితం ఎట్లా ఉండేదంటే ఈ బ్రతికే కంటే చచ్చిపోవటం మంచిది అనిపించింది. ఈ నెమ్మది లేని జీవితాన్ని ఎంతకాలం జీవించాలి? నాకు మరణం వస్తే మంచిది, నాకు చావు వస్తే మంచిది, నేను ఎప్పుడు చచ్చిపోతానని ఎదురు చూస్తూ ఉంటాం. నెమ్మది లేని జీవితము మరణాన్ని కోరుకునేది. కానీ దేవుడు అంటున్నాడు కదా, దావీదురాజు యొక్క జీవితంలో, దేవుని ప్రజల యొక్క జీవితాల్లో ఏం జరుగుతుందండి? నలుదిక్కులు నెమ్మది లేదు. బహుశా దావీదురాజు కూడా అనుకోవచ్చు, ఈ జీవితానికి నెమ్మది లేదు. ఆ గొర్రెలు మేపుకున్నా బాగుండేది, ఆ గొర్రెలు మేపినా బాగుండేది. ఏ సింహమో ఏ ఎలుగుబంట వస్తే చంపుకొని గొర్రెలన్నా కాపాడుకుంటూ ఉండేవాడిని. ఈ రాజ్యం మీదకి వచ్చి, సింహాసనం మీదకి వచ్చి ఈ బాధలేంటి, కష్టాలేంటి, నెమ్మది లేని జీవితం ఏంటి, నా సొంతమేమేమో నన్ను ధరటం ఏంటి, నా కొడుకేమో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాం ఏంటి, ఫిలిప్తీయులేమో నా మరణం కోసం నా కోసం పొంచి ఉండటం ఏంటి, శత్రువులు నా మీదకి రావటం ఏంటి, ఈ దరిద్రం అంతా నాకెందుకు, నేను రాజులు అవటం బట్టేగా, ఎందుకు ఇదంతా అంటే దావీదురాజు జీవితంలో ఎన్ని ఆలోచనలు వచ్చి ఉండొచ్చో. బహుశా నేను అనుకుంటాను ఇవన్నీ ఎన్ని వచ్చి ఉండొచ్చు. ఎన్ని వచ్చినా ఒక మాట ముడికి దావీదురాజు పట్ల వాస్తవం, ఎన్ని వచ్చినా దేవుడు సింహాన్ని నోళ్ళని పెగలు తీసినప్పుడు, ఎలుగుబంటి నోళ్ళని చీల్చినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అంటున్నాడు. ఇప్పుడు అదే దేవుడు ఉంటాడన్న నమ్మకం అయితే ఉంది దావీదురాజు. కానీ మనుషులం కదా, ఏమనిపించింది? అనవసరంగా రాజునయ్యాని అనిపించింది. నేను కూడా అనుకున్నా చాలాసార్లు, అనవసరంగా సేవకుని అయ్యా, నేను అనవసరంగా సేవకుని. ఇంకో విషయంలో ఉందిలేండి, అది చెప్పనులేండి, అదే ఇప్పుడు కాదు. అనవసరంగా అని అనిపించింది. కానీ అవన్నీ అనవసరం అనుకుంటామే, కానీ ఆయన నిర్ణయాలు వేరు. నలుదిక్కులు ఏం చేశాడు? దావీదుకి నెమ్మదినిచ్చేశాడు. అనుకోవచ్చు, అనుకోపోవచ్చు. దావీదురాజు ఎలా ఉండా? దావీదురాజు నలుదిక్కుల శత్రువులు ఉన్నప్పటికీ దావీదురాజుకి నెమ్మదినిచ్చాడు. మరి ఆ నెమ్మది మనకెందుకు లేదు? బలలో పాల్గొంటాం, ఏదేదో కలవరపడతా ఉంటాం. అసలు రొట్టె నా దగ్గరికి వచ్చిద్దా? నేను చెయ్యెత్తింది పెద్దలకు కనబడిద్దా? పంచే వాళ్ళకి ప్రభు యొక్క రక్తం నా దగ్గరకు వచ్చిద్దా? మిస్ అయిపోయిద్దో? కళ్ళు తెరిచి చూస్తాం కలవరంతో, కళ్ళు తెరిచి చూస్తాం. ఎంతమంది బలలో పాల్గొనేవాడు కళ్ళు తెరిచి చూడటం చెప్పండి? నిజంగా యథార్థంగా చెప్పండి, బలలో పాల్గొనేవాడు ఎంతమంది కళ్ళు తెరిచి చూస్తారు? నేను చూస్తా మిమ్మల్ని అందరినీ, మీరు నన్ను చూస్తారు, మీరు అందరూ. సరిపోయింది, ఇద్దరికిద్దరం సరిపోయాం. ఏమవుతుంది? మీరు నన్ను చూడటం, నేను మిమ్మల్ని చూడటం. మేము చూసేది దేనికంటే ఎవరికి ప్రభు బల్ల వెళ్ళలేదో వాళ్ళకి అందించడానికి. ఒకవేళ బ్రదర్స్ మర్చిపోయి ఉంటే లేదా బై మిస్టేక్ మీద మీరు ఇవ్వకపోతే చూసి మీకు అందజేయడానికి మేము ఏం చేస్తాము? చూస్తూ ఉంటాం. మీరేం చేస్తున్నారు? సేవకుడే చూసినప్పుడు మేము ఎందుకు చూడకూడదు? ఇటు చూస్తారు కళ్ళు, అద్దాలు తీసి చూడవచ్చు, అద్దాలు పెట్టుకొని చూడవచ్చు. ఎందుకు? మన మనస్సులో ప్రభువు మీద ధ్యానం పెట్టాలి. మనసు అదే యోగా చేసేవాళ్ళు వాళ్ళు అంటారు కదా, యోగా ఎందుకు చేస్తారు? మైండ్ మొత్తం కూడా కేంద్రీకృతమై ఒక్కదాని మీదకి రావటం కూడా. యోగా కంటే గొప్పదేంటి? ప్రార్థన. ఈ ప్రార్థన అసలు ఎలాంటిది తెలుసా? దేవుని యొక్క స్వరూపాన్ని నువ్వు చూసేటట్టు చేస్తుంది. ఏది? దేవుని యొక్క స్వరూపాన్ని. అది చూడకోకుండా మనుషుల స్వరూపం ఇటు చూస్తాం. ఎందుకు? వద్దు. ఎన్నోసార్లు చెబుతాం, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి చెప్పి మేము కళ్ళు మూసుకుంటున్నాం, కానీ మీరు కళ్ళు మూసుకోవట్లేదు. అలవాటు అయిపోయింది. ఈరోజన్నా మారదాం ప్రియులారా. జీవితం మార్పు అవసరం. దావీదురాజు యొక్క జీవితంలో నలుదిక్కుల నెమ్మది వచ్చింది, ఎందుకంటే దేవునికి లోబడ్డాడు. కాబట్టి దావీదురాజు యొక్క జీవితం మొట్టమొదటిగా దేవుడు జరిగించిన స్వరకాల నుండి విజయవంతమైన కార్యముల ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటి? ఏం పొందుకుంటున్నాం? మొదటి, అన్ని పరిస్థితుల నుంచి విడుదల పొందుకుంటున్నాం. 2, నలుదిక్కుల శత్రువులు ఉన్నప్పటికీ నెమ్మది. ఈ రోజు నీకు నలుదిక్కుల నుండి శత్రువులు నిన్ను వెంటాడుతున్న పరిస్థితిలో, కష్టాలు, బాధలు ఏది నిన్ను వెంటాడుతున్నా వాటి నుండి నీకు నెమ్మది కావాలంటే ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నీ స్వరకార్యం, నీ విజయవంతమైన కార్యం నా జీవితంలో జరిగించు, నాలో ఈ తప్పుంది ప్రభు అని ఒప్పుకుని బలలో పాల్గొందాం. అప్పుడు దేవుడు ఆ నెమ్మది అనేది ఏందన్నది మన జీవితంలో విజయవంతమైన కార్యం జరిగిస్తాడు. ఇక మూడవదిగా చూడగా రండి, మూడో మాట మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం చూడగా కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము ఎన్నో వచనం అన్న
2వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, ఏంటి ఆ మాట? ఇక్కడ రాయబడుతున్న మాట, అన్యజనులను వెళ్ళగొట్టి ఏం చేస్తున్నాడండి? 3వదిగా ఇది ఒక విజయవంతమైన కార్యం. ఏంటి విజయవంతమైన కార్యం అంటే, మొట్టమొదటిగా ఆయన విజయవంతమైన కార్యాలు చూడగా మన ఎలా జరిగించినవి ఏంటి? 1, అన్నిటి నుండి విడిపించాడు. 2, నలుదిక్కల నుండి శత్రువులు ఉన్నప్పటికీ నెమ్మదినిస్తున్నాడు. 3వదిగా చూడగా ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన మన పితరులకు ఎంత చక్కగా రాయబడుతూ వచ్చింది చూడండి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. ఏం చేశాడు ఆయన? నాటాడు. ఆయన సౌర కార్యములు అంటే ఎలా ఉంటాయి? ఆయన విజయవంతమైన కార్యాలు అంటే ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయండి? మన పితరుల్ని నాటాడు. నాటక ముందు ఏం చేశాడు ఆయన? అన్యజనులు వెళ్ళగొట్టేశాడు. అంటే ఎవరైతే అన్యజనులు ఉండారో, ఎవరైతే అన్యజనాంగం ఉంటూ వచ్చారో, అన్యజనాంగం అంటే ఎవరు? అన్యజనులు అంటే ఎవరండి? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. అన్యజనులు ఎలాంటి వారు? అల్లరి రేపేవారు, వ్యర్థమైన దాన్ని తలంచేవారు. ఇంకా అన్యజనుల గురించి చాలా విషయాలు ఉన్నాయి. అసహ్యమైన కార్యాలు చేస్తారని, ఇంకా దేవుని దృష్టికి అసహ్యమైన పనులు చేస్తారని మనము గత వారము సంఘ ప్రార్థనలో కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఈ మాటలు చెబుతూ వస్తున్నామంటే ప్రియులారా, ఇక్కడ అన్యజనులు ఎవరైతే ఉన్నారో దేవుడు విజయవంతమైన కార్యం వారి మధ్య జరిగించాడు. ఎవరి కోసం జరిగించాడు? మన కోసం. దేవుడు అన్యజనుల మధ్యలో దేవుని యొక్క సౌర కార్యం అంటే విజయవంతమైన కార్యం జరిగించి అన్యజనులు వెళ్ళగొట్టి మనల్ని ఏం చేశాడు దేవుడు? చెప్పండి, మనల్ని ఏం చేశాడు? మరి మన పితరులు ఏం చేశాడు చెప్పండి? నాటాడు. ఏం చేశాడండి? నాటాడు. అది ప్రాముఖ్యత. దేవుడు తన కృపలో, తన యొక్క ఉద్దేశాల్లో, తన ప్రణాళికల్లో మన శత్రువులందరినీ కూడా వెళ్ళగొట్టి, అంటే అన్యులందరినీ కూడా వెళ్ళగొట్టి, దేవునికి అయిష్టకరమైన వారు, దేవుడు ఇష్టపడిన వారు, దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలు చేసే, అల్లర్లు చేసే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వెళ్ళగొట్టి ఏం చేస్తున్నాడండి? మన పితరుల్ని నాటాడంట. ఎలా నాటాడు దేవుడు? ఎలా నాటాడు? రండి అన్న, ఇటు రండి, ఎడుగురండి, ముందుకు రండి. జాన్ అన్నాడు ఉన్నాడు. కానీ మన పితరులను నాటుతూ వచ్చాడు. ఎలా నాటాడంటే మన పితరుల్ని ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండే చెట్టులాగా నాటాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన రీతిలో ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు ఎలా ఉంటుందో అలాంటి చెట్టులాగా, పచ్చని చెట్టులాగా, ప్రకాశించే చెట్టులాగా, ఫలాన్నిచ్చే చెట్టులాగా దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? రాములమ్మక్క ఎట్లా నాటాడు? రాములమ్మక్క అందుకే అటు ఇటు చూడొద్దు. మందిరంలోకి ఎవరు వచ్చిన ఎవరైనా వాళ్ళ ఎంక చూడొద్దు. ఏం చూడాలా? బైబిల్ మా ఎంకే. కాబట్టి ఎలా నాటాడంటే పచ్చని చెట్టు. అది ఎలా ఉంది? ఆకు వాడకుండా ఉంది, ఫలం ఇచ్చేది ఉంటుంది, ఎప్పటికప్పుడు మంచి ఫలాలు ఇచ్చేది ఉంటుంది. ఎడారిలో ఫలాలు పడతాయా మనకి? కష్టం. పుట్టిన ఈ కష్టం టైం. కానీ నీటి కాలంలో ఏరిన నాటబడిన చెట్టు ఎలా ఉండేది? ఫలం తగిన సమయం ఉంది, ఎప్పుడు ఫలం అప్పుడు ఇస్తూ ఉండేది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మన పితరులు పచ్చని చెట్టు వల్ల నాటాడు, కానీ వాళ్ళు ఎండిపోయిన ఆకుల్లాగా అయిపోయారు. ఎలా అయిపోయారు? నాటడానికి ఏమి దేవుడు పచ్చని చెట్లాగా నాటాడు, కానీ వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ మనస్తత్వాలు అరణ్యంలో చూడ ఎలా ఉండే? ఎండిపోయిన ఆకులు. ఆ ఎండిపోయిన ప్రతి ఆకు కూడా రాలిపోతూనే వచ్చింది. ఎక్కడ రాలిపోతూ వచ్చిందండి? అరణ్యంలో. రాలిపోయిన ఆకులన్నిటిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు మనోళ్ళు? ఏం చేస్తున్నారు? పాట పాడుతూ ఆకులన్నిటిని కూడా చక్కగా దాచిపెడుతున్నారు. ఎక్కడ దాచిపెడుతున్నారు? భూమిలో దాచిపెడుతున్నారు. ఎండిపోయిన ఆకు రాలిపోతుంది, రాలిపోయిన ఆకు భూమిలో దాచిపెడుతున్నారు. అయిపోయింది. అటు 40 సంవత్సరాలు గడిచిపోయింది. నాటింది ఎట్ట నాటాడు దేవుడు? అన్యజనులను వెళ్ళగొట్టేసి, అన్యజనులు వద్దని వాళ్ళు హేమన క్రియలు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, దేవుని మాట విననటువంటి వారు, దేవునికి కోపాన్ని తెప్పించిన వారు. కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టేశాడు దేవుడు. వెళ్ళగొట్టి ఏం చేశాడు? నిన్ను నన్ను నాటాడు. దేని కొరకు? పచ్చని చెట్టులాగా, ప్రకాశించేటటువంటి చెట్టులాగా మనం ప్రకాశించడానికి. అలాంటి చెట్టులాగా దేవుడు నాటితే ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చిన మనం ఎలా ఉన్నామండి?
ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎండిపోయిన ఆకు రాలిపోవటానికి సమీపంగా ఉన్నట్టున్నామా, పచ్చని చెట్టు వల్ల చిగురించి అనుకుని ఉన్నాం. కాబట్టి మూడో మాట, దేవుని యొక్క సోర కార్యం ఎక్కడండి? అన్యజనుల మధ్యలో జరిగించబడింది. కాబట్టి దేవుని విజయవంతమైన కార్యం అన్యజనులు జరిగించబట్టుందరా. అన్యజనులు వెళ్ళిపోతూ వచ్చారు, దేవుని ప్రజల్ని దేవుడు నాటాడు. ఇక్కడ నిన్ను నన్ను నాటడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఎందుకు నిన్ను నన్ను నాటడానికి దేవుడు ఏం చేశాడు? అన్యజనులు వెళ్ళగొట్టాడు. నిన్ను నన్ను ఎందుకు నాటాడంటే దేవుని మహిమ కొరకు మనం ఫలాలు ఫలించడానికి. దేని కొరకు కిచ్చమ్మక్క? దేని కొరకు? అందుకే మేలుకొని ఉండాలి, నిద్రపోయినట్టుండారు. అందుకే అప్పుడు పేర్లు పెట్టి పిలుస్తుంది. అందుకే ఇప్పుడైనా మేలుకుంటారు, నన్ను కూడా పిలుస్తాడని. కానీ దేవుని యొక్క కార్యాలు, విజయవంతమైన కార్యాలు అన్యజనులను వెళ్ళగొట్టి మన ఎడల దేవుడు జరిగించాడు. ఆ విజయవంతమైన కార్యాలు జరిగించి ఏం చేశాడు? మనల్ని నాటాడు. మరెన్నటికీ పెలిగించబడినటువంటి పునాదిలాగా క్రీస్తు అనే బండపైన మనల్ని నాటాడు. ఇక ఈ పునాది పెలిగించబట్టం లేదు. ఈ పునాది పరలోకంలో కూడా మన కొరకే ఉంది. అంత గొప్ప పునాది మీద ప్రవేశాడు మనల్ని. కాబట్టి ఎంత గొప్ప ధన్యత! దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు చూడండి ఎంత గొప్పగా జరిగింది. కాబట్టి ఎన్నో మాట అండి ఇది. మూడోదిగా, దేవుని యొక్క విజయవంతమైన కార్యం అన్యజనులను వెళ్ళగొట్టి మనల్ని నాటాడు. మొదటిగా ఏం చేశాడు? దేవుని యొక్క విజయవంతమైన కార్యం ద్వారా అన్ని పరిస్థితుల నుంచి, అన్ని ఆచారాలు, అన్ని పరిస్థితుల నుంచి విడుదల ఇచ్చాడు. 2, నలుదిక్కుల శత్రువుల దగ్గర నుంచి నెమ్మదినిచ్చాడు. 3, అన్యజనులు వెళ్ళగొట్టి మన పితృల్ని నాటాడు. అంటే మూల స్తంభాలుగా నాటాడు. ఎలాగూ? మూల స్తంభాలుగా. పరలోకంలో కొన్ని స్తంభాలు ఉన్నాయి. కొన్ని స్తంభాలు అంటే కొన్ని గుమ్మములు. మీకు తెలుసా లేదా? తెలియదంటే ఒక మాటతో పోయింది. తెలుసు అంటే ఎట్టుంటాయో చెప్పమని అడుగుతాడు. మళ్ళీ ఎందుకు తల్లదు? తెలియదు. మంచి సమాధానం ఇది. అన్నిటికంటే గొప్ప సమాధానం. పరలోకంలో గుమ్మములు ఉన్నాయి. ఎన్ని గుమ్మములు? ఎవరు గుమ్మములు? అందుకే చెప్పటం ఇశ్రాయేలు యొక్క 12 గుమ్మాలు. ఇశ్రాయేలు 12 గుమ్మముల మీద 12 పేర్లు, 12 గోత్రికుల పేర్లు ఉన్నాయి. 12 గుమ్మాల పైన 12 సింహాసనాలు కూర్చోబడుతున్నారు. 12 సింహాసనం 12 గుమ్మాల మీద ఎవరు? పాత నిబంధనలో 12 మంది, కొత్త నిబంధనలో 12 మంది ఉంటారు. ఎవరు? 24 కాదక్క. ఎవరు? మరి అది చెప్పరే. 24 సంఖ్య నేను అడిగాను మిమ్మల్ని. ఏమన్నా? పాత నిబంధనలో 12 మంది గోత్రికుల పేర్లు ఉన్నాయి. పైన ఉంది ఎవరు? ఆ గోత్రికుల పైన శిష్యులు. ఏం చేస్తున్నారు? చక్కగా కూర్చున్నారు సింహాసనం వేసుకుని. అక్కడ 12 గోత్రాలపై ఉన్నటువంటి ఆ యొక్క గుమ్మముల పైన ఎక్కి కూర్చొని వాళ్ళు. ఎంత గొప్ప ధన్యతలకు దేవుడు ఇచ్చాడు చూడండి. శిష్యునికి ఇచ్చిన ధన్యత. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారి జీవితంలో వారిని దేవుడు నాటేశాడు. అక్కడ వారిని నాటేశాడు. ఎక్కడ నాటాడు? 12 గోత్రికులు 12 గుమ్మాలు ఎదుటి నాటాడు. 12 అపోస్తలులు 12 గుమ్మాల మీద నాటేశాడు దేవుడు. ఇక వాళ్ళు పెళ్లగించబట్టం అన్నది అసాధ్యం. పరలోకం ఎప్పుడైనా పునాదులు కూలిపోతాయా? పరలోకం పునాదులు కూలిపోతాయా? మరి పరలోకం గురించి ఉంది కదా అక్క. పరలోకము బలాత్కారం చేత పట్టుబడుతుందని ఉందిగా. మరి పట్టుబడినప్పుడు కూలవరా? ఇప్పుడు ఐగుప్తులోని ప్రజలు బయటకు వచ్చిన తర్వాత యెహోషువ మరి యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం పట్టుబడినప్పుడు ఏం జరిగింది? దాని ముంగట కూలిపోయినాయి కదా. మరి కూలిపోతుందా లేదా? పరలోకంలో ఉన్న గుమ్మాలు చెప్పాలి. ఏం చెబితే ఇది వచ్చింది. కూలిపోవు. ఎందుకు కూలిపోవు అంటే క్రీస్తు కట్టాడు కాబట్టి. ఎవరు కట్టారు? ఆడ మన వీళ్ళు కట్టుకోవాలా? మనకు స్థలాలు ఇచ్చేసి గవర్నమెంట్ వాళ్ళగా మీరు కట్టుకోండి అంటే మళ్ళీ ఇల్లు అడుగుతాం. ప్రభా కొద్దిగా బంగారం తక్కువైంది, కొద్దిగా వెండి తక్కువైంది, కొద్దిగా ఇత్తడి తక్కువైంది. అక్కడ అట్టాగా ఉంటాయి కదా ఇల్లు. మేము బంగారంతో శ్రేష్టకరం, బంగారంతో రోడ్లు ఉంటాయంట. పొరపాటున వెళ్ళి రోడ్డు అంతా నేను భూలోకానికి తీసుకెళ్తాం అనుకుంటామేమో. ఎక్కడికి తీసుకెళ్తాను అనుకుంటుంది, అది అక్కడే ఉండిద్ది. అట్ట ఉంటాయంట వీధులు బంగారంతో నింపబడి. ఒక క్రైస్తవుడు ఒకరోజు గ్రీన్ మ్యాట్ మీద, కొద్ది దూరం వెళ్తే రెడ్ కార్పెట్, ఇంకొద్ది దూరం వెళ్తే ఎల్లో కార్పెట్ మీద నడుస్తున్నాడు, ఇంకొద్ది దూరం వెళ్తే టైల్స్ మీద, ఇంకొద్ది దూరం వెళ్తే నేల మీద, మట్టి మీద నడుస్తున్నాడు. ఒకరోజు బంగారుపు వీధులలో పాట కూడా ఉందా లేదా? బంగారు వీధులలో తిరుగుతారా, నడుస్తారా? బంగారుపు వీధుల్లో చూడు, నీకు ఎంత ధన్యత దేవుడు ఇస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం అది, సూర కార్యం అది. నువ్వు నడుస్తుంది సహజమైన నేల మీద, ఒకరోజు నువ్వు నడవబోతుంది. ఏ బంగారం అయితే ఇష్టపడి మెడ నుండి మెడ చుట్టూ పెట్టుకుంటాము, ముక్కులకి, చెవులకి, ఇంకా
అవకాశం ఉంటే కళ్ళకు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏ బంగారాన్ని అయితే మనం ఇంత ఇష్టపడుతున్నామో ఆ బంగారం ఒక రోజు నీ కాలు కింద ఉండబోతుంది. ఎక్కడ ఉండబోతుంది? నువ్వు తొక్కుకుంటూ వెళ్తావు. అయ్యయ్యో ప్రభా, డబ్బులు కింద పడితే ఎడ పెట్టుకుంటాం కదా, అట్ట పెట్టుకోవద్దు ఆ బంగారాన్ని. ప్రభా, ఈ బంగారం నేను తొక్కాలా? తొక్కడానికి వేసిన బంగారం అది, తొక్కాలి. ఇది నేను తొక్కను ప్రభా అంటే ఏం చేస్తా? కర్మ అనుకోవటమే. కానీ ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, పరలోకం చాలా శ్రేష్టకరమైనది. ఈరోజు పరలోకం గురించి ప్రత్యేకంగా వర్తమానం చేయదు. పరలోకం గురించి అసలు ఆ పరలోకం గురించి వర్తమానం చెప్పిన తర్వాత ఎవరో కూడా ఇంటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళిపోతే చాలు ప్రభా అనుకుంటాం. అట్టుండిది పరలోకం అంటే. మీకు ఇంకా పరలోకం గురించి చెప్పలా, ఏడన్నా చెప్పినా కొసరలే చెప్పుకుంటా, అసలైంది చెప్పలా. అసలైంది చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. ఫైనల్ వర్తమానం అదే, నరసాపురం నుండి వెళ్ళేటప్పుడు పరలోకం గురించే చాలా గొప్ప వర్తమానం, బాగుంది. సరే, దాని గురించి తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎన్నో మాట అండి ఇది? మూడవదిగా ఏమని రాయబడుతుంది? మన పితరుల్ని ఎక్కడ నాటాడు దేవుడు? అన్ని జనులు వెళ్ళగొట్టి భూమి మీద కాదు, కానాన్లోనే కాదు, ఇంకెక్కడ నాటాడు? ఇశ్రాయేలు 12 గోత్రాల మీద ఇశ్రాయేలు నాటాడు, అపోస్తులు నాటాడు. అక్కడ ఎంత గొప్ప నాటుదల కదా. ఇంకా 24 పెద్దలు నాటిన అనుభవం కూడా ఉంది. వాళ్ళు కూడా 24 పెద్దలు ఉంటారు. ఇవన్నీ కారణం ఏంటంటే దేవుని యొక్క విజయోత్సవమైన కార్యము. దేవుని విజయోత్సవమైన కార్యం. వాటర్ అటు ఏ కార్యం అండి అది? దేవుని యొక్క జాషువా పెద్దోళ్ళు ఎందుకు, చిన్నపిల్లలు రండి, అరుణ్. కానీ దేవుని యొక్క విజయవంతమైన కార్యం దేవుడు ఏం చేశాడు? జరిగిస్తూ వచ్చాడు, నాటుతూ వచ్చాడు. మనం కాడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు ఇది ఎన్నో మాట? మూడోది, మన పితరుల్ని మనల్ని పరలోకంలో దేవుడు నాటాడు. విజయవంతమైన కార్యం, గొప్ప కార్యం జరిగించి పరలోకంలో నాటాడు దేవుడు. అంత గొప్ప అనుభవంలోకి మనం తీసుకొచ్చాడు. విజయవంతమైన కార్యం దేవుడు చేసి. ప్రియులారా, అంత గొప్ప అనుభవంలోకి మనం నాటబడిన అనుభవం ఉండం. మనం నాటబడినటువంటి మనము పెళ్లిగించబడకూడదు. నాటబడిన మనము పెళ్లిగించబడకూడదు అంటే తొలగించబడకూడదు. నాలో ఫలించితే మరి అధికంగా ఫలించాలని ఉన్నాడు. ఆయన నాటుకుంది దేనికి? అధికంగా ఫలించాలని. ఎక్కడ వేసిన గొంగళపూర అక్కడ ఉండాలని కాదు, అధికంగా ఫలించాలని. వాళ్ళ దగ్గరికి వచ్చి మన జీవితాల్లో అధికమైన రీతిలో ఫలించాలి ఆయన నాటాడు. కాబట్టి మూడో మాట, ఆయన విజయవంతమైన కార్యం అన్ని జనులు జరిగించి అన్ని జనులు వెళ్ళగొట్టి మనల్ని అక్కడ నాటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఫలించాలి. అలా ఫలించడం కొరకు ఆయన నాటాడు. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దారండి. 4వ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, నాటాడు అది మాత్రమే కాదు. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. సమయం ఎంత అవుతుంది? చాలన్నా. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది? 4వదిగా మనం చూస్తున్నాం. దేవుడు మన ఎడల సోర కార్యములు జరిగిస్తున్నాడు. విజయవంతమైన కార్యం జరిగించాడు. మొదటగా ఆయన విజయవంతమైన కార్యం జరిగించి ఏం చేశాడు? మనకు అన్నిటి నుండి విడుదల ఇచ్చాడు. ఇప్పుడు బల దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా బంధించబడి బల దగ్గర రాకూడదు. విడుదల పొంది ఆ విజయవంతమైన కార్యం జరిగించబడే బల దగ్గర రావాలి. 2, నలుదిక్కులున్న శత్రువుల దగ్గర ఆయన విజయవంతమైన కార్యం జరిగించి నెమ్మదినిచ్చాడు. 3, అన్యజనుల ఎదుట అన్యజనుల దగ్గర ఆయన విజయవంతమైన కార్యం జరిగించి వారిని వెళ్ళగొట్టి మనలో నాటాడు. ఎందుకు? అధికంగా ఫలించడానికి. ఇక ఎన్నో మాట ఇది? 4వదిగా చూస్తున్నాము, ఆయన విజయవంతమైన కార్యాలు జరిగించాడు. ఎక్కడ చూడండి ఏమని రాయబడుతూ వచ్చిందమ్మా, మరలా చదువు. జనుములను నిర్మూలన చేసి వారిని జనుములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేశాడంట. అదేంటి? నిర్మూలన చేసిన వాడు వ్యాపింపజేశాడా? సరిగ్గా చదవండి, ఏమన్నది? వారిని నిర్మూలన చేసి వాళ్ళని నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేశాడా? కాదు, దేవుని ప్రజలు. జనుములు అంటే దేవుని కయిష్టులు, వారిని అంటే మనం. ఎవరు? మనం. దేవుడు ఏం చేశాడంటే మనల్ని వ్యాపింపజేస్తున్నాడు అంటే కుడి వైపునకు ఎడం వైపునకు. మనం ఏ స్థితిలోకి వచ్చాము? ఇప్పుడు వ్యాపించేవాళ్ళు ఏ గోత్రంలో ఉన్నాడు చెప్పండి? వ్యాపించేటటువంటి వారు ఏ గోత్రంలో ఉండట్టు? ఇస్కరియోతు యోధన ఇశ్రాయేలు గోత్రమేనక్క. ఇశ్రాయేల్కి తప్ప ఇంకే ఎవరికి గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు తప్పక. ఏ గోత్రం? యోధా గోత్రం అన్నా. మంచోళ్ళు అయితే బైబిల్ బాగా చదువుతున్నాం మనం. యోసేపు
యోసేపు ఎలాంటి వ్యక్తి చెప్పండి? యోధా గోత్రానికి, యోధాకు సంబంధించిన గోత్రం అది. యోసేపుది సపరేట్ గోత్రం ఉందా లేదా? యోసేపు గురించి కూడా రాయబడుతూ వచ్చింది. చూడండి ఎక్కడ రాయబడుతూ వచ్చింది యోసేపు గురించి. 22వ వచనం 49వ అధ్యాయం ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు 12 కుమారుల్లో 11వ కుమారుడు ఎవరు చెప్పండి మరి? పోనీ ఆయన ఎవరో చెప్పండి. ఇశ్రాయేల్ అంటే యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో 11వ కుమారుడు ఎవరు? యోసేపు. అంటే ఆయనది ఒక గోత్రమేగా. యోధా గోత్రం ఎవరిది? అది సపరేట్, అది యోధాకు సంబంధించింది. మనషే, యోధా, అషేరు ఈ గోత్రాలు ఉన్నాయి. కానీ యోసేపు గోత్రం వేరు. అంటే చదువుతున్న ఎగ్జాంపుల్ చెప్పే మీకు. యోసేపు గోత్రం ఏంటి? అసలు యోసేపు ఎలాంటి వాడు చెప్పండి? యోసేపు ఎలాంటి వాడు? ఫలించేడి కొమ్మ. అది కూడా చెప్పండి, చదివింది కూడా చెప్పడానికి కష్టమైపోతుంది. యోసేపు ఫలించేడు కొమ్మ. మరి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంది? ఇప్పుడు చూసింది జనములను నిర్మూలం చేసి వారిని ఫలింపు చేశాను. అంటే ఫలించిన అనుభవం ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు యోసేపు యొక్క అనుభవం. చూడండి, ఒక క్రైస్తవుడు అని రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన క్రైస్తవుడు యొక్క అనుభవం ఎలా ఉండాలంటే యోసేపు లాగా ఎలా ఉండాలి? ఫలించాడంటే వ్యాపించేదని అర్థం. ఫలించడం అంటే అర్థం ఏంటి? దాన్ని అధికంగా ఫలిస్తుందంటే అది వ్యాపిస్తుంది. చెట్టుకు ఒక కాయ పుట్టింది, ఒక కాయ కాస్త 2 కాయలు 3 కాయలు 10 కాయలు అవుతుందంటే అది వ్యాపిస్తుందని అర్థం. కాబట్టి ఇక్కడ క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలంటే వ్యాపించేది ఉండాలి. దేవుడు నిన్ను వ్యాపింపజేయడానికి, నిన్ను ఫలింపజేయడానికి అన్ని జనాంగమైనా అల్లరితో కూడిన వారినైనా నిర్మూలన చేసేసాడు దేవుడు. ఏం చేశాడండి? నిర్మూలన చేశాడు. ఎరుకో గోడలు దాటిన తర్వాత ఎంతమంది నిర్మూలన కాల? ఎరుకోకు ముందర దేవుడు ఎంతమంది నిర్మూలన చేయాల? మరి అన్ని జనులందరూ నిర్మూలన చేయబట్టడానికి కారణం ఏంటి? నువ్వు వ్యాపించడానికి, నీవు వ్యాపింపజేయబట్టానికి, నీవైనా నేనైనా అనేక ప్రాంతాలకు వ్యాపింపజేయబట్టానికి. మరి ఎలా ఉండవు అలా ఉంటాను కాదు, వ్యాపింపజేయబట్టానికి. యోసేపు ఎలాగైతే ఫలించాడు కొమ్మలాగుని వ్యాపిస్తున్నాడో, అతని వేర్లు ఎక్కడికి వెళ్తున్నాయండి? దేవదారు రాణుల కంటే కూడా శ్రేష్టకరమని. అతని యొక్క వేర్లు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇంకా గోడలు దాటి గోడల మీదకి ఎక్కుతున్నాయి. అవునా కదా? మరి అంత గొప్ప అనుభవంలోకి ఎందుకు వెళ్తున్నాయి? ఎందుకంటే యోసేపు ఫలిస్తున్నాడు, వ్యాపిస్తున్నాడు. యోసేపు నలుదిక్కులు వ్యాపించిన అనుభవం యోసేపులో ఉంది. యోసేపు యొక్క జీవితాన్ని ఒక మాట చెప్పమంటారా? యోసేపు వ్యాపించాడు అన్నదానికి ఒక సూచన. ఫస్ట్ ఎక్కడికి వచ్చాడండి యోసేపు? గుంట దగ్గరకు వచ్చాడు, గుంటలో పడ్డాడు. గుంట దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు? పోతీఫర్ ఇంటికి తీసుకురాబడుతూ వచ్చాడు. ఫరో కదమ్మ, పోతీఫర్ ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది? చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల నుండి ఎక్కడికి వచ్చాడు? రాజు. ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చిన తర్వాత వ్యాపించడం ఆరంభించబడింది. అంతకుముందు ప్రయాణం, అంతకుముందు అంతా ఏంటి? ఒక ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఆ ప్రయాణం చివరికి ఎక్కడికి వెళ్ళింది? వ్యాపించే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళంగానే రాజు ఏమన్నాడు? ఇట్లాంటి జ్ఞానవంతుడు మనం చూడగలుగుతామా? దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు, ఇలాంటి వాడిని మనం చూడగలుగుతామా? అయ్యా, నేను సింహాసనం విషయంలో తప్పగా అని ఇంకో సింహాసనం నీకు ఉంది, మరి నాది కూడా నీకు ఇస్తే బాగోదు. జనమందరూ కూడా రాజు చేతగానోడు అంటారు కాబట్టి నా సింహాసనం నేను ఉంచుకుంటా, మొత్తం నీది అధికారం. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడండి? ఎక్కడెక్కడికి వ్యాపిస్తున్నాడు. నలుదిక్కులోళ్ళు కూడా యోసేపు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? అయ్యా, మా కరువు వచ్చినప్పుడు మాకు ఆహారం ఇమ్మన్నారా లేదా? వ్యాపించాడు యోసేపు నలుదిక్కులో. ఐగుప్తి దేశం ఆ ప్రాంతాలే కాదు, పక్క ప్రాంతాలు అంతటా కూడా వ్యాపించాడు. ఇంకా వ్యాపించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరో చెప్పండి? సమూయేలు వ్యాపించాడు లేదా? దాను నుండి బేర్షేబా వరకు వ్యాపించాడు. ఏమని చెప్తూ వచ్చారు సమూయేలు గురించి? జ్ఞానవంతుడు, అతడు ప్రవక్తగా ఎంచబడుతూ వచ్చాడు. దాను మొదలుకి బేర్షేబా వరకు. ఎందుకంటే ఇదంతా వ్యాపించడం, ఇది గొప్ప వ్యాపింపు చేయబడిన అనుభవంలోకి వచ్చేసింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనల్ని దేవుడు మన ఎడల సోర కార్యం అంటే అద్భుత కార్యం జరిగించి మనల్ని ఏం చేస్తున్నాడంటే అన్ని జనంలోనే వారిని వెళ్ళగొట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? వ్యాపింపజేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? విస్తరింపజేస్తున్నాడు దేవుడు.
మరి ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మనం చూడాలి. ఎవరా వ్యక్తి? వ్యాపింప చేయబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తి. ఎవరా వ్యక్తి చెప్పండి? నేను అనుకున్న వ్యక్తి మీరు చెబితే ఖచ్చితంగా మీకు బహుమానం ఇస్తా. ఆంధ్రాకి వెళ్తున్నా ఈ ఆదివారం రాత్రి, వచ్చినప్పుడు స్పెషల్ తీసుకొస్తా, ప్రత్యేకమైనది తీసుకొస్తా బహుమానం. నేను అనుకున్న వ్యక్తి మీరు చెప్పండి, మళ్ళీ నేను మర్చిపోతా త్వరగా, ఈలోపు చెప్పేసేయండి. కాదు, బహుమానం పోయింది. సౌలా? లేదక్క. రైట్, కానీ మీకు బహుమానం లేదు, ఫస్ట్ రాంగ్లో ఉన్నారు. అబ్రహాం ఎంత వ్యాపించాడండి. అసలు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అబ్రహాము? పిల్లలు లేని స్థితిలో. దేవుడు ఏమన్నాడు? ఇసుక రేణువులని సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు వ్యాపించడం లేదు అబ్రహాం. అసలు అబ్రహాం ఎక్కడుండే వ్యక్తి? ఎక్కడున్నాడు? కల్దీల దేశంలో ఉన్నాడు. అవునా? కల్దీల దేశమో ఊరా? ఆ ప్రాంతంలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అబ్రహాము? నరసాపూర్ వచ్చాడు. ఎక్కడి నుండి? కల్దీలు అనే ప్రాంతం నుండి నరసాపూర్ వచ్చాడంటే సూచన చెప్పరా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవాన్ని నువ్వు ప్రార్థన చేస్తావంటే వచ్చేసాడని అర్థం. మరి ఇక్కడ దాకా ఎవరే వ్యాపింపు చేశారు? దేవుడే కదా. అంటే ఇది విజయవంతమైన కార్యం కాదా? ఎక్కడ అబ్రహాము, ఎక్కడ నరసాపూర్? మరి ఇంత దూరానికి అబ్రహాముని ఎలా తీసుకొచ్చాడు? ఆయన మొహం నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన ముక్కు ఎట్టుండిద్దో, మూతి ఎట్టుండిద్దో తెలియదు. ఆయన కన్నులారా చూసిన వాళ్ళం కాదు, పోనీ ఆయన కుమారులు కూడా చూసిన వాళ్ళం కాదు. ఆయన ఎప్పటికప్పుడు అబ్రహాము తెలుసు విశ్వాసం ద్వారా. మరి ఎలాగంటే ఎలాగండి? దేవుడు మనల్ని వ్యాపింపజేయటం, అబ్రహాముని వ్యాపింపజేసాడు దేవుడు. ఇసుక రేణువులే మొదట ఒకడు, తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి 2 కుమారులు, ఆ 2 కుమారులు తర్వాత విభజించుదాం. యాకోబు తర్వాత 12 గోత్రాలు, 12 గోత్రాల తర్వాత ఇంకొక ఆమె ఉంది, అక్క ఉంది, ఇంకొక అక్క. ఆమె తర్వాత 70 మంది, ఆమె తర్వాత 6 లక్షల మంది, ఆ తర్వాత 6 కోట్ల మిలియన్లకు దాటిపోయారు ఇప్పుడు క్రీస్తు రావటం ద్వారా. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది! ఒకప్పుడు అబ్రహాం అంటే ఒక ప్రాంతానికే తెలుసు. యేసు ప్రభు రావటం ద్వారా అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అబ్రహాము కుమారులే. మనం అందరం ఎవరు? యేసు ప్రభు అన్నాడు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. ఇప్పుడు మనం అందరం ఎవరు? మళ్ళీ ఆడు కుమారులు అయితే మేము కుమార్తెం కాదని మీరు అడగొద్దు, మీరు కూడా కుమార్తెనే. అందరూ ఖచ్చితంగా మనందరం అబ్రహాము కుమార్తెమే. ఎందుకు మాట అన్నామంటే అంతగా దేవుడు వ్యాపింపజేశాడు. 7 సముద్రాలు దాటించి వ్యాపింపజేశాడు దేవుడు. ఎంత గొప్ప విధానం చూడండి. దేవుడు ఎంత గొప్పగా అబ్రహాముని వ్యాపింపజేశాడు. నిజంగా ఆ ధన్యత మన జీవితాల్లో గొప్పదే. దేవుడు మన ఎడల విజయవంతమైన కార్యం జరిగించి ఏం చేస్తున్నాడండి? మనల్ని వ్యాపింపజేస్తున్నాడు. అబ్రహాముని 7 సముద్రాలు దాటించి మన దగ్గరికి ఎలా తీసుకొచ్చాడో అలాగ దేవుడు వ్యాపింపజేస్తున్నాడు మనల్ని విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో. అలా వ్యాపింపజేయబట్టడానికి విశ్వాస క్రైస్తవ జీవితంలో ఏం చేస్తున్నాడు దేవుడు? మన ఎడల సౌర కార్యం అంటే విజయవంతమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇదన్నమాట 4. ఇక 5వ విషయం చూద్దానండి.